అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్స్ని ఏర్పాటు చేసి బోత్ అర్బన్ అండ్ రూరల్ మ్యాప్ చేసి రెండింటిని కలిపి క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు చెప్పడం. అంటే మేము ఈ మధ్యనే లక్నో ఇంకా ఇతర రాష్ట్రాలని తిరిగినప్పుడు అన్సెగ్రిగేటెడ్ వేస్ట్ని కూడా మెకనైజ్ సెగ్రిగేషన్ చేయడానికి ఇప్పుడు నౌ వీ హ్యావ్ గుడ్ సొల్యూషన్. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే ఇంటి దగ్గర మనం తడి చెత్త పొడి చెత్త కింద విడదీస్తేనే మనం సెగ్రిగేషన్ జరుగుతుంది, దానిపైనే మనం కృషి చేస్తూ ఉన్నాం. అది కూడా మనం కృషి చేయాలి, హౌస్ హోల్డ్ లెవెల్ సెగ్రిగేషన్ మీద ఫోకస్ చేస్తూనే. బట్ మెకనైజ్ సెగ్రిగేషన్ సొల్యూషన్ ఇప్పుడు వరకు సరిగ్గా లేదు. కానీ ఇప్పుడు మన లక్నోలో షిబ్రి అనే ఒక ప్లాంట్లో పర్ డే 2000 tons అన్సెగ్రిగేటెడ్ వేస్ట్ని మెకనైజ్ సెగ్రిగేషన్ చేస్తూ ఉన్నారు. అంటే మెషిన్సే సెగ్రిగేట్ చేస్తాయి, తడి పొడి కింద మెషిన్ ఆటోమేటిక్గా చేస్తుంది. ఇప్పుడు ఆ సొల్యూషన్ వచ్చింది. ఆ కంపెనీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు పరిచయం చేసాం, సీఎం గారు కూడా అది ఓకే చెప్పి ముందుకెళ్ళమన్నారు. సో ఈ క్లస్టర్స్ విధానంలో ముందుగా ఎంపీ గారు ఎప్పటి నుంచో ఆయన ఫస్ట్ మన జిల్లాలోనే చేయాలి పైలట్ అని చెప్పి ఎంపీ గారు చెప్పడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఈ మధ్య ఒక వెయిట్స్ గ్రామాల్లో ఒక సర్వే చేయాలన్నప్పుడు కూడా కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి మాకు హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి ముందుగా ఇక్కడ చేస్తేనే మాకు బెటర్ రిజల్ట్స్ వస్తాయని కూడా అనుకుని ఒక ఎక్సర్సైజ్ అనేది చేసాం. అంటే ఏ రకంగా మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో నందిగామ, అదేవిధంగా జగ్గైపేట కానివ్వండి, తిరువురు కానివ్వండి, కొండపల్లి, ఈ 4 మున్సిపాలిటీలకి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను ఏ విధంగా మ్యాప్ చేయొచ్చు అన్నది ఒక ఎక్సర్సైజ్ చేశాము. దానికి ఏంటంటే ముందుగా మేము అబవ్ 5000 పాపులేషన్ ఉన్న విలేజెస్ తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ చెత్త జనరేట్ అయ్యే విలేజెస్ అబవ్ 5000 తీసుకున్నప్పుడు మాకు జగ్గపేట కాన్స్టిట్యున్సీలో ఒక 17 గ్రామాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అబవ్ 5000 జగ్గపేట, పెనుగంచుకోలు, వత్సవాయి మండలాల్లో. అదేవిధంగా మైలవరం కాన్స్టిట్యున్సీలో ఇంకొక 19 గ్రామాలని ఐడెంటిఫై చేశాం. అదేవిధంగా నందిగామ కాన్స్టిట్యున్సీలో ఒక 19 గ్రామాలు, తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఒక 20 గ్రామాలు, వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాదాపుగా ఒక 75 గ్రామాల దాకా మనం 5000 కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామాలను ఐడెంటిఫై చేసి వీటిని ఈ యూఎల్బీస్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు మ్యాప్ చేశాం. అలా చేసినప్పుడు దీనికి ఏంటంటే మనం క్లస్టర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక సెంటర్ పాయింట్ జియోగ్రఫికల్లీ సెంట్రల్లీ లొకేటెడ్ కూడా కావాలి. దానికి ఒక 35 కిలోమీటర్ రేడియస్ తీసుకున్నాం. 35 కిలోమీటర్ రేడియస్ సెంటర్ పాయింట్గా తీసుకుని ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు గ్రామాలని మనం మ్యాప్ చేయాలనుకున్నప్పుడు మాకు ఇటు పక్కన జగ్గైపేట, నందిగామ, ఇటు కొండపల్లి వరకు చూసినట్లయితే కీసర దగ్గర మనకి సెంటర్ పాయింట్గా మనం తీసుకున్నట్లయితే కీసర, ఐదువరం అండ్ కీసర మధ్యలో మనం సెంటర్ పాయింట్ తీసుకుంటే ఒక 35 కిలోమీటర్స్. అంటే ఆ పాయింట్కి జగ్గైపేట మనకి నందిగామ నుంచి ఒక 24 టన్నులు ప్రతిరోజు వస్తుంది, జగ్గైపేట నుంచి ఒక 25 టన్నులు, అదేవిధంగా కొండపల్లి నుంచి ఒక 45 టన్నులు. ఈ 3 యూఎల్బీస్ని ఐదువరం అండ్ కీసర క్లస్టర్ దగ్గర మనం మ్యాప్ చేయొచ్చు. అదేవిధంగా మనం మేజర్ పంచాయతీలు కనుక తీసుకున్నట్లయితే జగ్గైపేటలో మనకి బండిపాలెం, అదేవిధంగా చిల్లకల్లు, అదేవిధంగా గౌరవరం, షేర్ మొహమ్మద్పేట, అనిగండ్లపాడు, నవాబ్పేట, పెనుగంచుప్రోలు, శనగపాడు, భీమవరం, దబ్బాకుపల్లి, ఖమ్మంపాడు కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది, మక్కపేట, మంగోళ్ళు, పోలంపల్లి, వత్సవాయి. వీటిలో ఇవన్నీ కూడా అరౌండ్ 35 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి. కొద్దిగా దూరంగా మనకు ఉన్నది ఇప్పుడు ఖమ్మంపాడు ఒకటి డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది ఈ క్లస్టర్కి. అదేవిధంగా బుధవాడ ఒక 45 కిలోమీటర్స్ వచ్చింది, అది 4-5 కిలోమీటర్స్ కాబట్టి మనం మేనేజ్ చేసేయచ్చు. సో కాబట్టి ఒక 17 మేజర్ పంచాయతీలు మనకి ఈ క్లస్టర్లో మ్యాప్ అవుతున్నాయి జగ్గైపేట కాన్స్టిట్యున్సీ నుంచి. అదేవిధంగా మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి జీకొండూరు, ఇదే క్లస్టర్కి జీకొండూరు మండలంలో జీకొండూరు, కౌలూరు, అదేవిధంగా వెలగలేరు ఒక 45 వస్తుంది. అది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఒక 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. అంతేకాకుండా గొల్లపూడి, గుంటుపల్లి, కేతనకొండ, ఇదే క్లస్టర్. జక్కంపూడి. సో ఈ క్లస్టర్ మైలవరానికి సంబంధించి ఇవి కూడా సేమ్ క్లస్టర్. ఈ కీసర అండ్ ఐదువరంకి మనం యాడ్ చేసుకున్నట్లయితే దాదాపుగా మనకి ఒక 150 టన్నులు, 150 టన్ ప్లస్ వీటన్నిటి నుంచి కూడా ఈ క్లస్టర్ వస్తూ ఉంది. సో ఎనీథింగ్ అబౌవ్ 120-130 మనం మెకనైజ్ సెగ్రిగేషన్ ఈజీగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్లస్టర్ వచ్చి మేము వర్కౌట్ చేసింది
తిరువూరు దగ్గరలో విస్తన్నపేటని మనం సెంటర్ పాయింట్గా మనం తీసుకున్నాం. అక్కడ క్లస్టర్ 35 కిలోమీటర్ రేడియస్. అది కూడా మీకు ఎందుకు తీసుకున్నాం కూడా చెప్తుంది. ఎందుకంటే తిరువూరు న్యూజిలాండ్ మ్యాప్ చేయొచ్చు. ఎందుకంటే సుపరిపాలనకి తొలి అడుగు సంవత్సర కాలం పూర్తయింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంవత్సర కాలంగా ఏం చేసాం, ఇంకా ఏం చేయబోతున్నాం అన్న అంశాల మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మరి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి సారథ్యంలో ఒక పూర్తిస్థాయి సమీక్ష జరిగింది గౌరవ శాసనసభ్యులందరి సమక్షంలో. మరీ ముఖ్యంగా మరి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరిధిలో మేము చేపట్టబడేటువంటి కార్యక్రమాలు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం, దానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాను ఒక పైలట్గా తీసుకుని క్లస్టర్ విధానంలో బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ రెండు కూడా కవర్ అయ్యే విధంగా మరొక మోడల్ని తయారు చేసి ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేయడానికి ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యుల గారి సహకారంతో, కలెక్టర్ గారు వారి యొక్క సహకారంతో చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో 2 క్లస్టర్స్ని ఏర్పాటు చేసి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా ఏదైతే మరి 4 మున్సిపాలిటీలు ఉన్నాయో జగ్గైపేట, నందిగామ, కొండపల్లి, తిరువూరు, ఈ 4 మున్సిపాలిటీలు అదేవిధంగా 5,000కి పైబడి జనాభా ఉన్నటువంటి ప్రధాన పంచాయతీలు దాదాపుగా 75 గ్రామాలని గుర్తించి వీటిని 2 క్లస్టర్స్గా విభజించి ఏ రోజు చెత్త అదే రోజు ప్రాసెస్ అయ్యే విధంగా మరొక మోడల్ని తయారు చేశాం. నందిగామ, జగ్గైపేట, ఇటు కొండపల్లి ఈ 3 మున్సిపాలిటీలు వాటి పరిధిలోకి వచ్చేటటువంటి గ్రామాలు, అదేవిధంగా అటు తిరువూరు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు, మైలవరం ఈ 2 కవర్ అయ్యేటట్టు, పక్కన ఉన్నటువంటి నూజివీడు కూడా కవర్ అయ్యేటట్టు ఒక క్లస్టర్ని రూపొందించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు కూడా వారి సలహా సూచనలు ఇచ్చారు. మరి మొట్టమొదటి క్లస్టర్ని అక్టోబర్ 2 స్వచ్ఛతా దివస్గా మనం ఏదైతే నిర్వహించుకుంటామో ఆ రోజున మొదటి క్లస్టర్ ప్రారంభోత్సవం చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి దీనికి సంబంధించి అన్ని రకాలుగా శాసనసభ్యులైనటువంటి శ్రీరామ్ తాతయ్య గారు, కోలుకుపూడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా తంగిరాల స్వామి గారు, వసంత కృష్ణప్రసాద్ గారు అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అతి త్వరలోనే ఈ 2 క్లస్టర్లను ఏర్పాటు చేసి ఇక డంపింగ్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో డంపింగ్ యార్డులు లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా చేయాలని సీఎం గారు ఆదేశం. దానిలో భాగంగా ముందు ఎన్టీఆర్ జిల్లాని ఒక డంప్ యార్డ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాం. దానికి అన్ని రకాలుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా కలెక్షన్కి సంబంధించి కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్లీట్ను కూడా అతి త్వరలోనే ఎన్టీఆర్ జిల్లాకి సమకూర్చబోతున్నాం. స్వీపింగ్ మెషిన్స్ కానీ, కాంపాక్టర్స్ కానీ మా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా అన్ని రకాలుగా వీటన్నిటికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నారు. ఆ రకంగా ఎన్టీఆర్ జిల్లాని పైలట్గా తీసుకుని అక్టోబర్ 2వ తారీఖుకి మరి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగా క్లస్టర్ విధానానికి జిల్లాలో శ్రీకారం చుట్టి ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేయబోతున్నాం. దానికి తమ పూర్తి మద్దతుని సహకారాన్ని అందిస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి, శాసనసభ్యులు అందరికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.